ఈడెన్ గార్డెన్స్ వేదికగా కోల్కతా బెంగళూరు జట్ల మధ్య జరిగిన మ్యాచ్ చివరి ఓవర్ చివరి బంతి వరకు ఉత్కంఠభరితంగా సాగింది. సులభంగా బెంగళూరు ఈ రోజు మ్యాచ్ గెలుస్తుందని అందరూ అనుకున్నారు. అయితే వరుసగా వికెట్లు కోల్పోవడంతో మ్యాచ్ చేజారిపోయింది అనుకున్న తరుణంలో చివర్లో వచ్చిన కరణ్ శర్మ 7 బంతుల్లో 20 పరుగులు చేసి గెలుపుపై ఆశలు రేపినప్పటికీ కోల్కతా ఆఖరి బంతి వరకు పోరాడి గెలుపుని సొంతం చేసుకుంది. ఈ మ్యాచ్ లో ఆర్సీబీ కేవలం 1 పరుగు తేడాతో ఓడిపోవడం గమనార్హం. ఇక మ్యాచ్ అనంతరం బెంగళూరుపై సాధించిన థ్రిల్లింగ్ విక్టరీపై ఆ జట్టు కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ మాట్లాడుతూ ఏమన్నాడంటే, రాజస్థాన్ జట్టుతో జరిగిన మ్యాచ్ లో జరిగినట్టు ఈ రోజు కూడా మేము చివర్లో ఓడిపోతామేమో అని భయం వేసింది. కానీ మా జట్టు ఈ రోజు అందుకున్న విజయం చాలా గొప్పది. ఈ విజయంతో 10 పాయింట్స్ కి చేరుకుని టాప్ 2 కి మళ్లీ చేరుకోవడం ఆనందంగా ఉంది. ఇక ఈ మ్యాచ్ లో రస్సెల్ 2 వికెట్లు పడగొట్టి ఆటను పూర్తిగా మాకు అనుకూలంగా మార్చేశాడు. అలాంటి వైఖరి జట్టులో అవసరం. ఇక బ్యాటింగ్ లో వికెట్లు కోల్పోతున్నప్పుడు నేను చివరి వరకు క్రీజులో ఉండాలని నిర్ణయించుకుని బ్యాటింగ్ చేశాను. ఈ మ్యాచ్ లో ఒత్తిడి సహజం, అయితే ప్రశాంతంగా ఉండడం చాలా అవసరం. ఇక కోహ్లీ అవుట్ అయిన తీరుపై ఎలా స్పందించాలో తెలీదు. కొన్నిసార్లు ఎంపైర్ల నిర్ణయాలు కఠినంగా ఉంటాయి. వాటిని స్వీకరించడం తప్ప మనమేమీ చేయలేము. అతడు అవుట్ అవ్వకుండా ఉంటే ఈ రోజు మాకు గెలుపు కష్టమయ్యేదేమోనని శ్రేయస్ అయ్యర్ ముగించాడు. ఈ వీడియో గనక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి.